పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో జరగబోతున్న నేపథ్యంలో పిఠాపురం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి కౌంటర్ గా రామ్ గోపాల్ వర్మ తను ఒక ట్వీట్ చేశారు. నేను కూడా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నాను, ఇది ఒక సడన్ డిసిషన్ అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీకి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ ద్వారా ట్విట్టర్ నుంచి వెల్లడించారు. అయితే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ చాలా సినిమాలు తీస్తూ వచ్చారు. వ్యూహం సినిమా కానివ్వండి, అలాగే శబరం సినిమా కానివ్వండి, ఇలాంటి 2 సినిమాల్లో తెరకెక్కించి ఎన్నికల వ్యూహంగా రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక ప్రచారకర్తగా ఉంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఏదైతే జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో వీళ్ళ ముగ్గురు పైన కూడా రామ్ గోపాల్ వర్మ చాలా సార్లు సెటర్లు వేస్తూ వచ్చారు. వాళ్ళ ముగ్గురు పైన కూడా సినిమాలో వాళ్ళ ముగ్గురిని కూడా చూపిస్తూ వచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన పోటీ చేసే స్థానాన్ని ప్రకటించడంతో దాన్ని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారంగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ వ్యాఖ్యలు చేసినా, పవన్ కళ్యాణ్ ఏ న్యూస్ చెప్పినా కూడా దానికి వెంటనే రామ్ గోపాల్ వర్మ సంధిస్తూ ఉంటారు. ఆయన గతంలో కూడా చాలా సార్లు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించిన కొద్ది నిమిషాలకే రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాలో నేను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఈసారిపై పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి గెలుస్తానంటే కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా దుమారమైనటువంటి నేపథ్యంలో దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాలనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే చాలా సార్లు వ్యంగ్యంగా ట్రయల్ చేస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ, కానీ అది రియల్ గా జరిగేటప్పుడు మాత్రము కొంత తలబాటు కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ ని సీరియస్ గా తీసుకోవాలా, ఒక నిజంగానే అక్కడ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తారా, పోటీ చేసి పిఠాపురంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తన రామ్ గోపాల్ వర్మ పోటీ చేసి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసి వస్తున్నారు. ఆయన ఖచ్చితంగా వైసీపీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ అభిమానులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో వీళ్ళు ఇద్దరు కానీ ఒకవేళ నిజంగానే ఇది ట్రూ జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇదొక మరొక సంచలనంగా మారనుంది. రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.